చౌడేశ్వరీదేవి జ్యోతిష్యాలయం ప్రముఖ జ్యోతిష్యులు కాళికాదేవి ఉపాసకులు జ్యోతిష్య పండిత్ ఎంకే శాస్త్రి గారు మీ హస్తరేఖలు ముఖ లక్షణము ఫోటో జాతకం చూసి మీ జీవిత సంపూర్ణ భవిష్యత్తు తెలపగలరు. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా చౌడేశ్వరీదేవి పూజలు చేసి పరిహారం చేయగలరు. స్త్రీ పురుష వశీకరణం 100% గ్యారంటీ. సెల్ 9481312761. ఏదైతే నా బర్త్డే పార్టీ జరిగిందో మా అమ్మా నాన్నలతో కలిసి మా ఫ్యామిలీ మెంబర్స్ తో కలిసి నేను జరుపుకోవడం జరిగింది. ఇదంతా ఇలా తెలిసి అయితే నేను తప్పు చేయలేదు. నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిఆర్ ముచ్చట్లు. ఫ్రెండ్స్, సింగర్ మంగ్లీ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తెలంగాణ ఫోక్ సాంగ్స్తో పాపులర్ అయిన ఈమె గాత్రానికి శ్రోతలు ఫిదా అవ్వాల్సిందే. ఇక న్యూస్ యాంకర్గా తన కెరియర్ని స్టార్ట్ చేసిన మంగ్లీ ఆ తర్వాత ప్రైవేట్ పాటలతో, ముఖ్యంగా బతుకమ్మ, బోనాలు, శివరాత్రి పాటల ద్వారా తనకంటూ అభిమానుల్ని సొంతం చేసుకుంది. ఇదిలా ఉంటే తాజాగా మంగ్లీ తన బర్త్డేని సెలబ్రేట్ చేసుకోగా బర్త్డే పార్టీని చేవాలలోని త్రిపుర రెసార్ట్లో ఏర్పాటు చేసి తన స్నేహితులని, సినిమా సెలబ్రిటీలని మంగళవారం రాత్రి ఇన్వైట్ చేయడం జరిగింది. అయితే ఈ పార్టీలో మత్తుమందు, గాంజా, ఫారెన్ డ్రింక్స్ తీసుకుంటున్నారని గుర్తు తెలియని వ్యక్తి పోలీసులకు ఇన్ఫార్మ్ చేయగా పోలీసులు పక్కా సమాచారంతో త్రిపుర రెసార్ట్ పై రైడ్ చేయగా ఆ పార్టీకి వచ్చిన వారికి మత్తుమందు పరీక్షల్ని నిర్వహించారు. ఇక అందులో చాలా మందికి పాజిటివ్ రావడంతో వారిపై కేసుని నమోదు చేసి అక్కడున్న ఫారెన్ సరుకుని స్వాధీనం చేసుకోవడం జరిగింది. అలా ఇన్నాళ్ళు పల్లెపాటలతో అలరించిన మంగ్లీ బర్త్డే వేడుకల్లో మత్తుమందు దొరకడంతో ఇప్పుడు ఇండస్ట్రీలో ఇదే హాట్ టాపిక్ గా మారింది. నిజంగానే మంగ్లీని మత్తుమందు కేసులో అరెస్ట్ చేస్తున్నారా? తినడానికి తిండి లేని స్థాయి నుండి కోట్లలో డబ్బుని ఎలా సంపాదించింది? మంగ్లీకి ఇంతకు ముందే పెళ్ళయిందా? ఇప్పుడు ఈమెకి ఎందుకు ఛాన్సులు రావట్లేదు? రాజకీయ నాయకులు మంగ్లీని టార్గెట్ చేస్తున్నారా అని నమ్మలేని నిజాల్ని ఈ వీడియోలో చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను. మీరు మాత్రం ఈ వీడియోని పూర్తిగా చూడండి. సత్యవతి చౌహాన్ అలియాస్ మంగ్లీ. ఈమె 1993 జూన్ 10న ఆంధ్రప్రదేశ్లోని బసనేపల్లి తాండాలో ఒక నిరుపేద కుటుంబంలో జన్మించింది. తండ్రి బల్లు నాయక్, తల్లి లక్ష్మీదేవి. ఈమెకి ఇంద్రవతి, వెంకటలక్ష్మి అనే ఇద్దరు చెల్లెళ్ళు, శివ అనే తమ్ముడు కూడా ఉన్నారు. ఇదిలా ఉంటే మంగ్లీ తన తల్లిదండ్రులకి పెళ్లైన 12 సంవత్సరాల తర్వాత కలిగిన మొదటి సంతానం కావడంతో చిన్నప్పటి నుండి ఆమెను కాస్త గారాబంగానే పెంచారు. అలా మగబిడ్డ కావాలనుకుంటున్నప్పుడే మరో 2 ఆడపిల్లలు పుట్టగా ఆ తర్వాత ఒక అబ్బాయి జన్మించడంతో కుటుంబం ఆర్థికంగా చాలా ఇబ్బందుల్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. అలా ఈమె తల్లిదండ్రులు కూలి పనికి వెళ్తూ కుటుంబాన్ని పోషిస్తే మంగ్లీ ఇంటి పని, వంట పని చేస్తూ చెల్లెళ్ళని, తమ్ముడిని చూసుకుంటుండేది. ఇక ఈమె తండ్రి పొలం పనులు చేసేటప్పుడు జానపద గీతాలు పాడడంతో మంగ్లీకి కూడా పాటలపై ఇంట్రెస్ట్ ఏర్పడింది. అలా ఈమె తన స్కూలింగ్ ని గుత్తిలోని భారతీయ విద్యాభవన్ పబ్లిక్ స్కూల్లో చదివింది. చదువుల్లో అంతంత మాత్రమే ఉన్న మంగ్లీ ఎక్కువగా సింగింగ్ పై దృష్టి పెట్టి స్కూల్ ప్రోగ్రామ్స్ లో పాడుతూ ప్రైజెస్ ని గెలవడంతో తనకి మ్యూజిక్ పై మరింత ఇంట్రెస్ట్ పెరిగింది. ఇక ఈ క్రమంలోనే మంగ్లీ 8వ తరగతి చదువుతున్నప్పుడు పంజాబ్ లో జరిగిన జాతీయ యువ దినోత్సవం ప్రోగ్రామ్ లో పాల్గొనగా ఆ కాంపిటీషన్ లో ఫస్ట్ ప్రైజ్ గెలవడంతో మంగ్లీ టాలెంట్ ని చూసిన ఆర్డిటి ట్రస్ట్ వారు మూఢనమ్మకాలపై ప్రజల్లో అవగాహన కల్పించాలని మంగ్లీతో అందుకు సంబంధించిన పాటల్ని పాడిస్తుండేవారు. ఇక అలా ఆ ట్రస్ట్ వారే మంగ్లీ చదువు బాధ్యతల్ని తీసుకొని తిరుపతిలోని ఎస్వి యూనివర్సిటీలో మ్యూజిక్ డిప్లొమా కోర్సులో జాయిన్ చేపించారు. ఇదిలా ఉంటే ఈమె తల్లిదండ్రులు కూలి పనికి వెళ్తూ సంపాదించిన డబ్బులు సరిపోకపోవడంతో ఇక అప్పిచ్చిన వారు తరచూ ఇంటి దగ్గరికి వెళ్లి డబ్బులు ఇవ్వమని టార్చర్ పెట్టడంతో తన తండ్రికి ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో పడ్డాడు. ఇదిలా ఉంటే మంగ్లీ డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతున్నప్పుడు హాలిడేస్ లో ఇంటికి వెళ్లడం, అదే టైంలో అప్పిచ్చిన వారు ఇంటికి వచ్చి నోటికొచ్చినట్లు మాట్లాడడంతో ఆ అవమానాన్ని తట్టుకోలేక మంగ్లీ తన చదువులకి ఫుల్ స్టాప్ పెట్టేసి తన కుటుంబానికి సపోర్ట్ గా ఉండాలని జాబ్ కోసం ట్రై చేయడం మొదలెట్టింది. అలా ట్రై చేస్తున్నప్పుడే తన స్నేహితుల ద్వారా ఈమెకి ఒక ప్రైవేట్ స్కూల్లో టీచర్ గా జాబ్ దొరికింది. ఇక అలా స్కూల్ ఫంక్షన్స్ లో మంగ్లీ పాడుతుండగా ఒక ప్రోగ్రామ్ కి జానపద గాయకుడు భిక్షు నాయక్ రావడం, ఈమె బోల్డ్ వాయిస్ చూసి తమ ట్రూప్ లో జాయిన్ అవ్వమని, మంత్లీ శాలరీ కూడా ఉంటుందని చెప్పడంతో మంగ్లీ ఇమీడియట్ గా మ్యూజిక్ టీచర్ గా జాబ్ ని వదిలేసి భిక్షు నాయక్ గ్రూప్ లో జాయిన్ అయింది. అలా వారితో కలిసి ఊరూరు తిరుగుతూ ప్రోగ్రామ్స్ లో పాడగా వచ్చిన డబ్బుల్ని ఇంటికి పంపిస్తుండేది. ఇక ఈ క్రమంలోనే ఊర్లో ఉండే బంధువులు మరియు చుట్టుపక్కనుండేవారు మంగ్లీ తల్లిదండ్రులతో కూతురు సంపాదిస్తుంటే ఇంట్లో కూర్చొని తింటున్నారని సూటిపోటి మాటలతో అవమానించడంతో మంగ్లీ తండ్రి ఈ అవమానాన్ని తట్టుకోలేక కూతురితో పాటలు పాడడం మాన్పించి తమ బంధువుల అబ్బాయినిచ్చి పెళ్లి చేయాలనుకున్నారు. కానీ ఆర్థికంగా బాగా సెటిల్ అయ్యాకే పెళ్లి చేసుకోవాలనుకున్న మంగ్లీ హైదరాబాద్ కి వచ్చి తన కెరియర్ వైపు దృష్టి పెట్టింది. ఇక ఈ క్రమంలోనే భిక్షు నాయక్ ని V6 ఛానల్ వారు ఒక ప్రోగ్రామ్ కోసం ఇన్వైట్ చేయగా తను బిజీగా ఉండడంతో మంగ్లీని ఆ ప్రోగ్రామ్ కి పంపించాడు. అలా ఆ ప్రోగ్రామ్ లో మంగ్లీ చాలా యాక్టివ్ గా మాట్లాడుతూ తన పాటలతో ఆ
ప్రోగ్రామ్ డైరెక్టర్ ని ఆకట్టుకోవడంతో అతను V6 యాజమాన్యంతో మాట్లాడి ఆమెతో ఒక ప్రోగ్రామ్ ని చేద్దామని చెప్పి వారిని ఒప్పించి ఇదే విషయం మంగ్లీకి చెప్పగా వచ్చిన అవకాశాన్ని వదులుకోకూడదని తను ఇమీడియట్ గా అందుకు ఒప్పుకుంది. అలా మొదటిగా మాటకారి మంగ్లీ అనే ప్రోగ్రామ్ ని చేయగా ఆ ప్రోగ్రామ్ కి మంచి ఆదరణ రావడంతో సత్యవతిగా ఉన్న ఈమె పేరుని మంగ్లీగా మార్చుకుంది. అలా ఆ తర్వాత మంగ్లీ ముచ్చట్లు, తీన్మార్ న్యూస్ లతో కొద్ది రోజుల్లోనే మంగ్లీ ఫేమస్ అయిన బిత్రి సత్తికి సావిత్రికి వచ్చినంత పేరు తనకి రాకపోవడంతో మరింత ఎక్కువగా ప్రయత్నిస్తుండేది. ఇక ఈ క్రమంలోనే ఈమెకి HMTV ఛానల్ నుండి మంచి శాలరీతో ఆఫర్ రావడంతో మంగ్లీ V6 ని వదిలేసి HMTVలో జాయిన్ అయి సుజాతతో కలిసి జోర్దార్ న్యూస్ ప్రోగ్రామ్ ని చేస్తూ ఆ మధ్యలో ఛానల్ కోసమే కొన్ని సాంగ్స్ ని కూడా పాడడం మొదలెట్టింది. అలా రేలా రేలారే బతుకమ్మ పాటలు పాడుతూ మంగ్లీ ఓవర్ నైట్ లో సింగింగ్ లో సెన్సేషన్ గా మారింది. ఇక ఆ వెంటనే పాడిన అమ్మవా రాతి బొమ్మవా పాటతో అందరి మనసుల్ని కదిలించిన మంగ్లీ వరుసగా 44 సాంగ్స్ ని పాడుతూ మంచి గుర్తింపును పొందింది. ఇక ఈ గుర్తింపుతోనే ఈమెకి శైలజారెడ్డి అల్లుడు అనే మూవీలో సింగర్ గా పాడే ఛాన్స్ వచ్చింది. అలా ఆ తర్వాత జార్జి రెడ్డి, సిటీమార్, అలా వైకుంఠపురం, రంగ్దే, రాబర్ట్, క్రాక్, పుష్ప, బోలా శంకర్, ఫ్యామిలీ స్టార్ అనే మూవీస్ లో పాడుతూ మరోవైపు రాజకీయ నాయకుల ప్రచారానికి సంబంధించిన పాటల్ని కూడా పాడేది. ఇక ఈ క్రమంలోనే 2019లో మంగ్లీ వైసీపీకి సంబంధించిన పాటల్ని పాడుతూ ఆ పార్టీ ప్రచార కార్యక్రమాల్లో పాల్గొని తన వంతు కృషి చేసింది. అలా 2019లో వైఎస్ఆర్సీపీ అధికారంలోకి రావడంతో ఈమె చేసిన సేవకి గాను ఆ ప్రభుత్వం SVBC ఛానల్లో సలహాదారినిగా నియమించగా అప్పటి నుండి ఆ పదవిలో ఉంటూ బిజీ అవ్వడంతో ఈమెకి అటు సినిమా సాంగ్స్ లో ఇటు ఆల్బమ్ సాంగ్స్ లో ఛాన్సులు తగ్గుతూ వచ్చాయి. ఇక 2024లో ఎప్పుడైతే వైసీపీ పార్టీ అధికారం కోల్పోయిందో అప్పటి నుండి మంగ్లీ రాజకీయాల నుండి దూరంగా ఉంటూ తన పని తాను చేసుకుంటూ వచ్చింది. ఇదిలా ఉంటే ఆ మధ్యలో మంగ్లీ యాక్టింగ్ చేస్తూ స్వేచ్ఛ అనే మూవీ ద్వారా హీరోయిన్ గా తన అరంగేట్రాన్ని చేయగా ఆ మూవీ అంతలా ఆడకపోయినా వెంటనే గోర్ జీవన్, ఆమ్దార్ నివాస్ అనే బంజారా మూవీస్ లో యాక్ట్ చేసిన మంగ్లీకి అంతలా ఆదరణ రాకపోవడంతో తన యాక్టింగ్ కెరియర్ కి ఫుల్ స్టాప్ పెట్టేసి సింగింగ్ వైపు దృష్టి సారించింది. ఇదిలా ఉంటే మంగ్లీ వైసీపీకి సపోర్ట్ చేయడం వల్లే తనకి సినిమాల్లో ఛాన్సులు రావట్లేదని, ఒకవేళ ఆల్బమ్ సాంగ్స్ ని పాడినా ఆ వీడియోస్ కి రిపోర్ట్స్ కొట్టి రీచ్ ని తగ్గించడంతో మంగ్లీ కెరియర్ కి ఫుల్ స్టాప్ పడిందని అందరూ అనుకున్నారు. కానీ తాజాగా మంగ్లీ అరసవెల్లి ఆలయంలోకి టీడీపీ ఎంపీ, కేంద్ర మంత్రి అయిన రామ్మోహన్ నాయుడుతో కలిసి వెళ్ళగా కొంతమంది టీడీపీ కార్యకర్తలకి కోపం తెప్పించింది. ఎందుకంటే 2019 ఎలక్షన్స్ కి ముందు వైఎస్ఆర్సీపీ అభిమానిగా ఉన్న మంగ్లీ ఆ పార్టీకి పాటలు పాడుతూ పార్టీ తరపున ప్రచారం చేస్తూ తన నోటి వెంట చంద్రబాబు అనే పేరు పలకనని చెప్పిన సింగర్ మంగ్లీకి టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు మర్యాదలు చేస్తూ గుడిలోకి తీసుకెళ్లడంతో సోషల్ మీడియాలో ఈమెపై తీవ్రంగా వ్యతిరేకతలు వస్తున్నాయి. ఇక ఈ న్యూస్ అన్ని చోట్ల హల్చల్ అవ్వడంతో ఈ వ్యతిరేకతపై స్పందించిన మంగ్లీ 2019 ఎన్నికల ముందు వైసీపీ నేతలు కొందరు తనని సంప్రదిస్తే వైసీపీ పార్టీకి పాటలు పాడిందని, అలాగే కొన్ని నియోజకవర్గాల్లో ప్రచారం చేసిందని, అయితే అక్కడి నేతలు తనకి పర్సనల్ గా తెలిసిన వారు కావడంతో ఆ ప్రచారంలో పాల్గొనాల్సి వచ్చిందని, అక్కడ కేవలం ఒక కళాకారిణిగానే వైఎస్ఆర్సీపీ పాటలు పాడిందని, కానీ అప్పటి నుండి తనపై రాజకీయ పార్టీ ముద్రపడడంతో సినిమాల్లో మరియు ఇతర పార్టీ ఆల్బమ్ సాంగ్స్ లో పాడే అవకాశాన్ని కోల్పోయి అవమానాలని ఎదుర్కొంటుందని, దీని కారణంగానే 2024 ఎన్నికల సమయంలో ఏ పార్టీకి పాటలు పాడలేదని చెబుతూనే అప్పట్లో వైసీపీ పార్టీ వల్లే SVBC ఛానల్లో తనకి పదవి వచ్చిందని అందరూ అనుకుంటున్నారని, కానీ కొంతమంది శ్రేయోభిలాషులు తనకి ఆ పదవిని ఆఫర్ చేయడం వల్ల ఆ పదవిని స్వీకరించి కొనసాగుతున్నట్లు మంగ్లీ చెప్పుకొచ్చింది. ఇక ఈ క్రమంలోనే జూన్ 10న మంగ్లీ పుట్టినరోజు కాగా ఈమె చేవలలోని త్రిపుర రిసార్ట్ లో తన స్నేహితులకి పార్టీ ఇచ్చింది. ఇక ఈ పార్టీకి చిత్ర పరిశ్రమకి చెందిన దివి, కాసర్ల శ్యామ్, రచ్చరవి, సింగర్ ఇంద్రావతి అని చాలా మంది పాల్గొని హడావిడి చేయడం మొదలెట్టారు. కానీ పార్టీ మధ్యలో పోలీసులు రైడ్ చేసి పర్మిషన్ తీసుకోకుండా డీజే ప్లే చేసినందుకు డీజేని సీజ్ చేసి బర్త్డే పార్టీని నిర్వహించినందుకు గాను మంగ్లీపై కేసుని నమోదు చేశారు. అంతేకాకుండా ఈ పార్టీకి వచ్చిన వారు చాలా మంది గాంజా, మత్తుమందుని వాడారని టెస్టుల్లో కన్ఫర్మ్ అవ్వడంతో వారిపై కూడా కేసులని నమోదు చేయగా త్వరలోనే వీరిని అరెస్ట్ కూడా చేయబోతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. మీరు ఈ ఇష్యూపై ఏమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. మేము చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా మీ సపోర్ట్ ని మాకు తెలియజేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిఆర్ ముచ్చట్లు. థ్యాంక్ యూ.